సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ లేదా ఎంబీఎస్ అకస్మాత్తుగా యెమెన్ పై మిసైల్స్ తో దాడులు చేశాడు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా లెబనాన్ పై బాంబుల వర్షం కురిపించి హెజ్బుల్లా మిలిటెంట్లను లేపేయడానికి ప్రయత్నించింది. అయితే సౌదీ అరేబియా మిసైల్స్ దాడుల్లో యెమెన్ కు సరిహద్దులోని రాజీ జిల్లాలోని పలు గ్రామాల్లోని రెసిడెన్షియల్ ఏరియాపై కూడా ఇవి పడ్డాయి. అయితే పౌరుల నివాసాలపై మిసైల్స్ శకలాలు పడడంతో ఎంతమంది చనిపోయారో ఎంతమంది గాయపడ్డారో స్పష్టంగా తెలియరాలేదు. దీంతో యెమెన్లో కొనసాగుతున్న హ్యూమానిటేరియన్ ఎయిడ్కు ఆటంకం కలుగుతోంది. తాజా పరిణామాల క్రమంలో మరోమారు సౌదీ యెమెన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున మిసైల్స్ వర్షం కురవడంతో యెమెన్ సరిహద్దులోని పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దశాబ్ద కాలంగా ఇటు సౌదీ అరేబియాకు అటు యెమెన్కు మధ్య జరుగుతున్న వివాదం మరోసారి బహిర్గతమైంది. అయితే తాజాగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సుల్తాన్ లేదా ఎంబీఎస్ బుధవారం నాడు అకస్మాత్తుగా యెమెన్పై మిసైల్తో దాడులు చేశాడు. దీంతో యెమెన్లోని రాజిహ్ జిల్లాలోని పలు గ్రామాల్లో పౌర నివాసాలపై మిసైల్స్ వచ్చి పడ్డాయని మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే సౌదీ మిసైల్స్ దాడుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయింది, ఎంతమంది గాయపడింది వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే తాజాగా సౌదీ మిసైల్స్ దాడుల్లో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న హ్యుమానిటేరియన్ ఎయిడ్కు ఆటంకం కలుగుతోంది. దీనికి కారణం యెమెన్లో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం ధ్వంసమైంది, మౌలిక సదుపాయాలు కుప్పకూలాయి. దీంతో అక్కడి ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చే ఎయిడ్పై ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా సౌదీ దాడుల తర్వాత హ్యుమానిటేరియన్ ఎయిడ్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక సౌదీ అరేబియాకు యెమెన్కు దశాబ్ద కాలంగా ఒకరితో ఒకరికి పడదు. అసలు విషయానికొస్తే 2014 యెమెన్కు చెందిన హౌతీ రెబెట్స్ యెమెన్ రాజధాని సవాను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేశారు హౌతీ రెబెల్స్. ఇక రెబెల్స్ కు ఇరాన్ మద్దతు ఇస్తుంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తోంది. యెమెన్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చివేసినందుకు సౌదీ అరేబియా ఆగ్రహంతో 2015లో హౌతీపై యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంతో యెమెన్ పూర్తిగా ధ్వంసమైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆకలి చావులతో పాటు రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రజలకు నిత్యావసర సేవలు అందకుండా పోయాయి. సంపన్నమైన సౌదీ అరేబియా హౌతీల కంట్రోల్ ఉన్న ఏరియాపై వైమానిక దాడులు చేసింది. దీంతో హౌతీ రెబల్స్ పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. దీనికి కౌంటర్గా హౌతీలు కూడా ఎక్కడా తగ్గకుండా సౌదీ అరేబియాను టార్గెట్ చేశారు. సౌదీలో ఉండే ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించి తమ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అంతర్జాతీయంగా గుర్తించబడ్డ ప్రభుత్వాన్ని ఇరాన్ సాయంతో హౌతీ రెబల్స్ కూల్చివేయడం సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. సౌదీ అరేబియా దెబ్బకు యెమెన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక అంచనా ప్రకారం 2015 నుంచి 2022 వరకు యెమెన్లో సుమారు 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. అయితే యుద్ధం కారణంగా కాకుండా ఇతర కారణాల వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఆకలిని తాళలేక కొంతమందికి హెల్త్ కేర్ అందక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలు అందించే సాయంపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం యెమెన్ ప్రజలు కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కరువు కాటకాలు, మరోవైపు హెల్త్ కేర్ సిస్టమ్ లేక కలరా జబ్బుల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సౌదీ అరేబియా తరచూ యెమెన్లోని హౌతీ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తుంటోంది. యెమెన్కు చెందిన మిలిటరీతో పాటు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు కొనసాగిస్తోంది. సౌదీ అరేబియా యెమెన్ మిలిటరీ ఇన్స్టలేషన్లతో పాటు పౌరుల నివాసాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా మార్కెట్లు, రెఫ్యూజీ క్యాంపులపై వైమానిక దాడులు చేయడంతో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. దీంతో యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు కూడా తరచూ సౌదీ అరేబియాపై మిసైల్
మిసైల్స్ తో పాటు డ్రోన్లతో దాడులు చేస్తూ ఉంటారు. ఇక హౌతీలు ప్రధానంగా సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ స్టోరేజీ ట్యాంకులతో పాటు రిఫైనరీ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ సౌదీకి ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంటోంది. యెమెన్కు వెనుక ఉండి ఆయుధాలను సమకూర్చుతోంది మాత్రం ఇరాన్ అనేది బహిరంగ రహస్యమే. ఇక ఇరాన్ హౌతీ రెబల్స్ ను పెంచి పోషించి సానాలో ఉన్న పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ప్రస్తుతం రాజధాని సనాను హౌతీ రెబల్స్ ఆక్రమించుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మంత్రులు సానా నుంచి పారిపోవలసి వచ్చింది. ఇది సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. యెమెన్పై యుద్ధం విషయానికొస్తే సౌదీ అరేబియా పరోక్షంగా ఇరాన్పై యుద్ధం చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. హౌతీలు మాత్రం తమ వెనుక ఇరాన్ ఉందనే విషయాన్ని అంగీకరించదు. ఇరాన్తో తమకు సంబంధం లేదన్నట్టు ప్రకటనలు ఇస్తుంది. వాస్తవానికి ఇరాన్ యెమెన్కు ఆర్థికంగానూ ఆయుధాల పరంగానూ ఆదుకుంటోంది. ఇక యెమెన్ హౌతీలు మాత్రం తాము రాజకీయంగా బలపడేందుకు ఆర్థికంగా బలపడేందుకు మాత్రం పోరాటం సాగిస్తున్నామని చెబుతోంది. మొత్తానికి అంతర్యుద్ధం వల్ల లక్షలాది మంది పౌరులు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. అంతర్జాతీయ సమాజం దౌత్యపరంగా అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఇక యెమెన్లో సౌదీ అరేబియా ఏరికోరి కూర్చోబెట్టిన పౌర ప్రభుత్వాన్ని ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తున్న హౌతీ రెబల్స్ లో కుప్పకూల్చారు. దీంతో అక్కడి పౌర ప్రభుత్వానికి హౌతీ రెబల్స్ కు మధ్య కొన్ని సంవత్సరాల పాటు అంతర్యుద్ధం కొనసాగింది. హౌతీలకు ఇరాన్ ఆయుధాలు సమకూర్చింది. దీంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన అబ్దురబ్బు మన్సూర్ హౌదీ ప్రభుత్వం కుప్పకూలింది. రెబల్స్ యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా ప్రెసిడెంట్ అధికారాన్ని రెబల్స్ కు అప్పగించి తప్పుకున్నాడు. ఇక యెమెన్ ప్రెసిడెంట్ తో పాటు మంత్రులు ఇతర దేశాలకు పారిపోయారు. అప్పటి నుంచి యెమెన్లో హౌతీలు హవా కొనసాగిస్తున్నారు. హౌతీ రెబల్స్ విషయానికొస్తే ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డగించి సిబ్బందిని కిడ్నాప్ చేసి మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తమ సోదర ముస్లింలైన గాజా పౌరులకు హౌతీలు మద్దతు తెలిపారు. ఎర్ర సముద్రం గుండా వెళ్లే ఇజ్రాయెల్ వాణిజ్య నౌకలను అడ్డుకోవడం, హైజాక్ చేయడం లాంటివి చేసేవారు. అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలను హైజాక్ చేయడంతో ట్రంప్ ఆగ్రహంతో యెమెన్పై వైమానిక దాడులకు ఆదేశించారు. దీంతో దారికొచ్చిన హౌతీ రెబల్స్ ఇక నుంచి అమెరికా వాణిజ్య నౌకలను అడ్డుకోమని తమ అంగీకారానికి వచ్చారు. ప్రపంచంలోని అత్యంత రద్దీ రూటు ఎర్ర సముద్రం. అక్కడ హౌతీ మిలిటెంట్లు ఆగడాలు అంతా ఇంత కాదు. వారికి కిడ్నాప్లు, హైజాక్లు ఆదాయ వనరుగా తయారయ్యాయి. ఇక తాజాగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ సనాపై మిసైల్స్ దాడులకు కారణం మాత్రం తెలియరావడం లేదు. ఒకేసారి ఇటు ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై, ఇటు సౌదీ హౌతీలపై ఏకకాలంలో దాడులు చేయడానికి అమెరికా ప్రోద్బలం ఉందా అని అనుమానాలు కలగక మానవు. ఈ సస్పెన్స్ వీడాలంటే సౌదీ అరేబియా ఒక ప్రకటన చేస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేవు.